ఎంతసేపు చెప్పకున్నా గాని కొడుక పేదోడు పెండ్లాన్ని తీసుకొని పెళ్లికి పోవద్దట, పిలగన్లు తీసుకొని జాతర పోవద్దు. ఉన్నోడు అన్ని తిరగొనిస్తాడు పోరగన్లకు, ఐదూసి పోరగన్లు ఎడతారు. ఇనకపోతే చెంపవినికి ఒక్కటి దర్శవారకల్లా ఆడ లొల్లి తయారైతుంది. ఇంత లేకిడి బాడుకావు పోరగన్లు తీసుకొని జాతర ఎందుకు వచ్చినవరా అని పేరునాల పెడతారు. మరి ఉన్నోని పెండ్ల ఉపయోగ నిండా సొమ్ములు పెట్టుకొని పెళ్లికి పోతే వదినమ్మ కూసుందిరా, వదినే బాగున్నారా, హాయ్ వదినే రండి అని బిడ్డ కురిసేస్తారు, కూసుండమంటారు. ఏం లేని పెళ్లికి వేయినట్టయితే ముక్కులు దింపుతారు, మూతులు దింపుతారు. దీన్ని చీరే మంచిగా లేదు, రైకే మంచిగా లేదు, ఏం సక్కదనానికి వచ్చింది, ముక్కు తోడుకు ముల్లే లేదు కానీ తయారై వచ్చింది, బోగర రంగలు వేసుకొని ఉంటారు, పేర పెడతారు, ఇజ్జతి పోద్ది. అందుకే పేదోడు పెళ్ళాన్ని తీసుకొని పెళ్లి పోవద్దు, పిల్లగాళ్ళు తీసుకొని జాతర పోవద్దు. ఈ గుడ్డలో చచ్చిపోయిండు, ఎట్లా బాగా చచ్చిపోయిండు, లంచకుండా ఎట్లా చచ్చిపోయిండే? ఏం చేయాలి చెల్లె, ఇక ఏం చేసుడు, నన్ను మేనోడికి ఇచ్చారు. మేనోడికి ఇస్తే మా అత్త మామ 4 ఇండ్లు ఇచ్చారు రుతుక్కొని బతుకువని. ఇక నా మొగనికి బిడ్డ సాకలి తెలియదు, ఏమున్నా గాని తెనుగొల్ల సోపతి పట్టిండి, ఇంటి చుట్టూ తెనుగిన్లే గుజిగుచ్చినట్టు వాళ్ళెంబడి షికారుకు ఒకట తాగుడు బుక్కుడు తందనాల ఆవుడు. ఇక నేను 4 ఇండ్లు ఉతుక్కొని సంసారం వెళ్ళది ఇత్తన్నా. కాలు విన కాలు పెడితే ఆగుతుందా, సాలు విన సాలు పెడితే ఆగుతుందా? ఇద్దరు సందున పొల్లగాడు ఉట్టే, పొల్లగాడు ఉట్టినాక నా మీద పావురం లేకున్నా గాని కొడుకు మీద అయినకు బాగా పావురం. ఎటువైపు పొద్దు కంగట్టిగా రాపోయేది పొల్లగాని కోసం రోజు 2 గుడ్లు పట్టుకొని వచ్చేది. ఏం గుడ్లు అని? గుడ్లు సీగుడ్లు కాదు, షీగుడ్లు తింటారా, శినాళ్ళారా, కౌజు గుడ్లు అన్నా, పూరేడు గుడ్లు అన్నా, బాతు గుడ్లు అన్నా, నెవిలి గుడ్లు అన్నా 2 పట్టుకొని వచ్చి పొద్దటిలో ఒకటి మాపటిలో ఒకటి ఉడకబెట్టి పొల్లనికి ఎత్తు. ఓనాడు పొద్దు కంగ 2 గుడ్లు పట్టుకొని వచ్చిండు. అబ్బా పోసమ్మ పోసమ్మ అయ్యి ఉడకబెట్టి అన్నాడు. ఉడకబెట్టుకుంటే ఇక్కడనే ఉంటా, ఉల్ల బట్టలు ఉల్లనే ఉంటాయా, నేను బట్టలేసి పువ్వు పట్టుకొని వస్తా, నేను వచ్చేవారికి ఈ గుడ్లు ఉడకబెట్టు, పిల్లగాన్ని ఎత్తుకో ఏడు పియ్యకు అని ఆయనతో నేను బట్టలు ఉల్ల పట్టుకొని ఉల్లకి. ఇక వీడేం చేసిండు, పులిపచ్చి ఉన్న తెంగడు వరక పొయ్యిలో పెట్టిండు, గాసులున్న పోసిండు, అగిపుల్ల గీకిండు, పొయ్యి మీద ఆయనతో అందులో గుడ్లు పెట్టిండు, పొల్లని ఎత్తుకొని పోయి కాడ కూర్చుండు. ఆ గాసరున బలం ఉన్నంత సేపు మైండింది ఆ పొరక. గాసరున బలం తగ్గినాక గుప్పన పొగలేసింది. పొగలేసే వారికల్లా పోరని కళ్ళల్లో వచ్చి అమ్మా అమ్మ అని అద్దద్దాని దద్దరిల్లుకుంటే ఏడవబట్టి, అయ్యో అది పొంగనే చెప్పింది ఏడిపియ కానీ పొల్లగాడు ఏడవబట్టే ఏదన్నా ఆట చూపిస్తే నా కొడుకు కూకుంటాడని వాని ఇకమాత చూడు తెనుగోళ్లతో షికారుకు పోయిన కాడ అడవిలో నెవళ్ళు ఆడుకోంగ చూసిండు. నెవిలాట చూపిస్తే నా కొడుకు కూకుంటాడు అనుకోని వాడు ఏం చేసిండు, మరి నెవిలికేమో ఇంత పొడుగు ఈకలు ఉండే వీనికి ఈకున్నదా తోకున్నదా, మరి తాగిన తమాషా చూడు. అదే గుడిచెయ్యి మూలవాసం మీరు 3 తాటి కమ్మలు కూడా వీకిండు. ఈ రెట్ట కోటి వెనక ముడ్డు కోటి 3 తాటి కమ్మలు బిడ్డ కిర్రువని బైండింగ్ వైరుతోని కిర్రువని గుంజి కట్టుకొని ఇక నెవిలి పూరి పెట్లాడుతుందో ఆడతానని గిలగిల తాగిన గాడిద పానం తొలగింది, అదే పొయ్యి వినబడ్డాడు. అయ్యో పాపం. పక్క పొంటి కాసుకున్న డబ్బు ఉన్నది, డబ్బ బోర్రవాడ బగ్గర మంటలేసి ఆడు కట్టుకున్నాయి తాటి కమ్మలాయ, తొడుక్కున్నాయి 1 లీటర్ పేగులాయ, ఇగ్గు తత్తయ్య బర్ర కావును పూతం బయటినట్టు మండుతాడు. ఇక పక్క పోయేటోళ్ళు చూడలేక మన్ను పోసేటోళ్ళు మన్ను, నీళ్లు పోసేటోళ్ళు నీళ్లు, ఉసుక పోసేటోళ్ళు ఉసుక పోసి చల్లారిపోయినరు. ఇక మీకు అబద్ధం నువ్వు వద్ది, నేను బట్టలేసి బువ్వడుకొని వచ్చే వరకు పందిగున్నను గమనించినట్టు బిడ్డ పుట్టినోడు ఉచ్చటు పే మీద బట్ట